పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఉత్కంఠ మామూలు ఉత్కంఠ కాదు. పోలింగ్ జరిగినప్పటి నుంచి ఈరోజు కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా పోటాపోటీగా నడిచాయి. ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగినట్టుగా ఈరోజు ఈ రెండు ప్రాంతాల్లో చాలా భీకరమైనటువంటి పోరు జరిగింది. ఎన్నికల రోజు కొట్లాటలు కూడా జరిగినాయి. అయితే ఇది నైతికమా అనైతికమా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా, రాజ్యాంగబద్ధంగా జరిగినాయా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలాగా ఎన్నికలు జరిగినాయా అని క్వశ్చన్స్ వైసీపీ రేజ్ చేస్తోంది. బట్ తెలుగుదేశం పార్టీ స్వాతంత్ర్యం వచ్చింది, పులివెందుల గడ్డకు 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగిరింది, ఓటర్లంతా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు అని తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసుకుంది. నారా లోకేష్ కానీ, భువనేశ్వర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఒక రాక్షస పాలన నుంచి బయటపడింది పులివెందుల గడ్డ. ఇక నుంచి అభివృద్ధి ఫలాలు అందుకుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పార్థసారథి గారు, గుడ్ ఈవినింగ్. పార్థసారథి గారు వినిపిస్తుందా? నమస్కారం అండి. యా, అంటే కొన్ని కామెంట్లు చేస్తోంది వైసీపీ. పోలీసులను అడ్డం పెట్టుకుని దొంగోట్లు వేయించుకున్నారు. ఎన్నికల అక్రమాలపైన ఎన్నికల సంఘానికి 1 కాదు 2 కాదు 35 సార్లు ఫిర్యాదు చేసినాం, 17 సార్లు మేమేం పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్, ఈమెయిల్ కూడా 18-20 సార్లు చేసినాం, అయినా ఎన్నికల కమిషన్ దీన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఇది ఎన్నిక అసలు ఎన్నికనైనా? ఇది నైతికంగా గెలిచినటువంటి గెలుపుగా చూడాలా? మరీ పులివెందుల్లో వైఎస్ఆర్ గడ్డ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతంలో 600 ఓట్లు వస్తే నమ్మశక్యమేనా అన్నది ఈరోజు వైసీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న. ప్రజలను అడుగుదాం, ఇది గెలుపా కాదా అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా విజయం సాధించిన సోదరులందరికీ శుభాకాంక్షలు. వైసీపీ అడ్డా అనేటువంటిది వీళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారం మాత్రమేనండి. వైసీపీ అడ్డా అనేటువంటిది వీళ్ళు చేసుకున్న ప్రచారంతో పాటు కేవలం ఇంతకాలం 30-35 సంవత్సరాలుగా అక్కడ ఏకగ్రీవంగా, ఒక్కసారి తప్ప ఏకగ్రీవంగా మాత్రమే ఎన్నికలు జరిగాయి. అంటే అక్కడ మనుషుల్లో ఇంకెవరు పోటీ చేసేవాళ్ళు లేరా? ఒక్కడన్నా ఉండడా అండి? ఖచ్చితంగా ఉంటారు. ఇంతకాలం వాళ్ళు చేసిండేది అంతా కూడా అక్కడ తెలుసు. రాజారెడ్డి గారిది ఎప్పుడు ఫ్యాక్షన్ చరిత్ర. ప్రజల్లో అంత ఆ పదవుల కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాడేటువంటి ఆలోచన అప్పట్లో ఉండేది కాదు. వాళ్ళకి అనేక రకాలైన అవకాశాలు ఉండేటివి కాబట్టి ఉండేవి. ఎప్పుడైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో, ఆ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని ఈ కూటమి ప్రభుత్వం క్యాష్ చేసుకుంది. సింపుల్. ఆ విశ్వాసాన్ని సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం క్యాష్ చేసుకుంది. అంతకుముందు అదే చెప్తున్నారు కదా కొంతమంది, చెప్పిండేది వాస్తవం అండి. మాకు కూడా తెలుసు. మాకు పక్కనే బార్డర్ పులివెందుల, అక్కడ ఎన్నికలు పేరుకు జరుగుతాయి కానీ ఆ ఎన్నికల్లో మాత్రం అంతా కూడా ఎప్పుడు కూడా నామినేషన్లు వేయనివ్వరు. వేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని చంపుతామని బెదిరిస్తారు. ఇట్లాంటివే జరిగాయి. ఈరోజు 11 మంది వేశారంటే ప్రజాస్వామ్యంగా వాళ్ళు వేసిండేటువంటి వాళ్లే కదా, వాళ్ళని ఎవరు అడ్డుకోలేదు కదా. 11 మంది ప్రచారం కూడా చేశారు కదా. చేసిన తర్వాత, ప్రచారం చేసిన తర్వాత ఈ రోజు అప్రజాస్వామికం అనడం అనేటువంటిది కరెక్ట్ కాదనేది మొట్టమొదటి పాయింట్. రెండవది, జరిగిండొచ్చు 100% తెలుగుదేశం అభిమానంతో అవతల వాళ్ళు ఇంతకాలం అట్లా చేశారు కదా అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది చేసిండొచ్చు. అది ఉంటే మహా ఉంటే ఒక 5%, 6% ఉండొచ్చు. అది దాన్ని ఎవరు ఏం చేయలేము. కొంతమంది వ్యక్తులుగా వెళ్ళి ఇంతకాలం మమ్మల్ని ఈ విధంగా ఓట్లకు రానికుండా చేశారు, ఈసారి అవకాశం వచ్చింది, వీళ్ళ మీద వెయ్యాలని చెప్పి దొంగ ఓట్లు వేసిండొచ్చు, 2 ఓట్లు వేసిండొచ్చు. అది ఎక్కడ ఉన్నా కూడా వెరీ మైనర్ గా ఉంటుంది. కానీ ఒకటి క్రియేట్ అయింది. మీరు అన్నట్టు రాజారెడ్డి చరిత్ర మొదలు, వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర మొదలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులు ఉంటారు. వైఎస్ఆర్ గడ్డ అడ్డా అంటేనే పులివెందుల పులుల్లాగా చిత్రీకరించడం, లేదంటే పులివెందుల పులుల్లాగా వస్తున్నటువంటి చరిత్రను ప్రజలు ఓన్ చేసుకోలేదా? ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? ఇది ఆర్టిఫిషియల్ వ్యతిరేకతనా, లేదంటే క్రియేట్ చేసినటువంటి వ్యతిరేకతనా? ప్రజల్లో వ్యతిరేకత ఉందా? వైనాట్ 175 నుంచి 11 స్థానాలు వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సొంత నియోజకవర్గం, సొంత మండలంలో కూడా అంతే విమర్శ ఈరోజు పెరిగిందని చూడాలా? ఎట్లా చూడొచ్చు? పూర్తి అబద్ధం అండి. ఎందుకంటే పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంగానే ఉంటారు, దాంట్లో ఏం అనుమానం లేదు. రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు మరీ అంత పిరికిగా ఉండేటువంటి వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళ ఫ్యాక్షన్ చూస్తూ ఉంటారు, ఫ్యాక్షన్ లోనే అక్కడ బతుకుతూ ఉంటారు. 2 వర్గాల మధ్య పోరాటాలు ఉన్నా కూడా
వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు తప్ప ఎవరు కానీ ఎక్కడో ఆ గ్రామంలో ఫ్యాక్షన్ అయ్యి 2 మర్డర్లు అయినా అంటే పిరికి పందల్లాగా పారిపోయేటువంటి మనస్తత్వం ఇక్కడ ఉండదు. ఈ రోజు నిజంగా అది జరిగి ఉంటే పులివెందుండే ఓటర్లందరూ కూడా బజార్లోకి వచ్చేసేసి మేము ఓట్లు వేయలేదు అని చెప్పేసి వాళ్ళు రావాలి కదా బజార్లోకి. అవును, ఎక్కడైనా వచ్చారా అట్లా? ఎవరో ఒక 50 మందో 100 మందో మాక్సిమం, నేను వీడియోలు చాలా చూశానండి. వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్త ఏం చెప్తాడు? వాళ్ళకి అనుకూలంగానే ఏదో ఒకటి చెప్తాడు. దాంట్లో అనుమానం ఏముంది? ఆ చెప్పిండేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, ఏదో ఒక అది ప్రతి ఎలక్షన్ లో జరుగుతుందండి. ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ లో అయినా కొంతమందికి ఒక దొంగ ఓట్లు వేయడం అనేటువంటిది అలవాటు ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క దీని ప్రభావం ఉంటుంది. కానీ ఈ రోజు వచ్చిండే అంటే గెలుపు కోసం గెలుపును అంచనా వేసి దొంగ ఓట్లు ఒక 1000, 2000, 500 గెలుపును అంచనా వేసి వేసేటి వేరు, కానీ ఏకధాటిగా 6000 ఓట్లు దొంగ ఓట్లు ఉంటాయా అన్నదే ఇక్కడ ప్రశ్న. అదే కదండి నేను చెప్తున్నది కూడా అదే కదా. అక్కడ కెమెరాలు ఉన్నాయి, అనేక మంది మనుషులు ఉన్నారు. ఇంత మెజారిటీ వచ్చిన తరువాత పోనీ నిన్న 2కి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఉంది, మీరందరూ కూడా అక్కడ ఉండొచ్చు కదా. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సక్రమంగా వేసి ఆ 2 పోలింగ్ బూతుల్లో ఏమైనా వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా వచ్చి ఉంటే అప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఇది జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఏం రాలేదు కదా అట్లా. అవును, ఆ 2 పోలింగ్ బూతుల్లో కూడా ప్రశాంతంగా జరిగినటువంటి రీపోలింగ్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి మెజారిటీ రాలేదు. కాబట్టి ఇవంతా కూడా ఏముందంటేనండి, ఓడిపోయినాం కాబట్టి దానికి సంబంధించి ఆ ఎలక్షన్ కమిషన్నో, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్నో, లేదంటే పోలీసులనో ఓడిపోయిండేటువంటిది ఎందుకు అట్లా వచ్చింది అని విశ్లేషణ చేసుకోవాలి. అలా విశ్లేషణ చేసుకోలేదు కాబట్టి, గతంలో అలా చేసుకోలేదు కాబట్టి ప్రజల దగ్గర వాళ్ళు ఓడిపోయారు. ఇప్పటికైనా విశ్లేషణ చేసుకొని ప్రజలకు ఏది మంచి చేస్తే కనీసం ఆ 11 స్థానాల నుంచి 13, 14, 15 వచ్చేదానికి ఎట్లా ప్రయత్నం చేయాలి తప్ప అలా కాకుండా ఉంటే ఆ 11 కూడా 0 అయ్యేటువంటి అవకాశం ఉంది.